ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. జనవరి 11 కుంభరాశి వారికి మధ్యాహ్నం 3:10 తర్వాత జరిగేది ఇదే. తప్పక తెలుసుకోండి. కుంభరాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరిగేది ఇదే. కుంభరాశి వారి యొక్క జీవితం యొక్క ఫలితాలను, అలాగే ఈ రాశి వారికి ఉండబోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు, కుంభరాశి అనేది చక్రంలో 11వ రాశి. కుంభరాశి అంటే వారి యొక్క నక్షత్రాల విషయానికి వస్తే కనుక ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తి కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి అంటే శనిదేవుడు అధిపతి అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఏంటి, మా యొక్క రాశికి అధిపతి శనీశ్వరుడా అని. కానీ ఇలాంటి భయాందోళనలు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడే అయినప్పటికీ శనిదేవుడి యొక్క అనుగ్రహంతో వీరు ఇంకా ముందుకు సాగిపోతారు. ఈ రాశి వారి యొక్క అంటే కుంభరాశికి అధిపతి అయిన శనిదేవుడు అయినప్పుడు వారికి అంటే వారు ఏదైనా దాన ధర్మాలు చేసినా, మూగజీవులకి ఆహారం దాన చేసినా, ప్రతి శనివారం నవగ్రహాల దగ్గర పూజలు చేసినా ఫలితం ఇంకా బాగుంటుంది. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది. దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు. కుంభరాశిలో జన్మించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎక్కువగా ధర్మాన్ని చేస్తూ ఉంటారు. అంతేకాదు, కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు దాన ధర్మాలను చేయటం వల్ల వీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. కొంతమంది కుంభరాశి జాతకులు దాన ధర్మాలు అస్సలు చేయరు. ఎప్పుడైనా సరే రాశిలో జన్మించిన వారు దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడండి. కొంతమంది ఉంటారు, మా దగ్గర ఏమీ లేదు, మేము ఎలా దానం చేస్తామండి అని. దానం అనగానే లక్షల కోట్ల ఆడంబరాలకు వెళ్ళి ఖరీదైన వస్తువులు దానంగా ఇస్తేనే దానం కాదు. మనస్ఫూర్తిగా ఉన్న దాంట్లో 1 రూపాయి ఇచ్చినా కూడా దానంగానే అనబడుతుంది. అటువంటి మనస్తత్వంతో ఇచ్చినటువంటి దాని ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. అలా ఉన్న దాంట్లోనే తోచింది ఎవరైనా దానం ఇవ్వండి. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మరి కాస్త పెరుగుతుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ధనవంతులుగా మారతారు. కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల అన్ని బాగున్నాయి. శుభవార్తలు వింటారు. సాయంత్రం అంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత కుంభరాశి వారికి బాగుంది. ఒంటరిగా ఉండే కుంభరాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. వారి యొక్క పరిచయం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారు ఇలా కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమాజపరంగా చూసుకున్నట్లయితే, ఇంట్లో చూసుకున్నా, భార్యాభర్తల పరంగా చూసుకున్నా అన్ని విధాలుగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి. కుంభరాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగబోయే విషయాలు ఏమిటో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్